నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఘాట్కోల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. అధికారులు బ్రిడ్జి మ్యాప్ ను ఎమ్మెల్యేకు చూపించి బ్రిడ్జికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఇటీవల అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కార్యదర్శి గొల్ల ఎర్రన్న, వెలుమల భాస్కర్ రెడ్డి, ఉమాజీ నరేష్, పిసిసిఎల్ అధ్యక్షుడు నరసింహరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సామేల్, మండల ముదిరాజ్ అధ్యక్షుడు కుందెల్ల శ్రీనివాస్, రొండ్ల గోవర్ధన్ రెడ్డి, మైపాల్ సాయిరెడ్డి, గంగారెడ్డి, మహేష్ రెడ్డి, దేగాం సాయన్న, జఫర్, జీవన్ రెడ్డి, రమేష్, జీలా, మహేష్, దిగంబర్, బాకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి కాలేజీలో ఉండేది పనిచేయాలి మార్నింగ్ ఇప్పుడు గురువారం నోటి మాత్రం మళ్ళీ తీసుకొస్తే 33 షుగర్ 57 షుగర్ అయిపోయింది వెళ్ళిపోయింది. తర్వాత అంతకుముందు 1.9 ఉంది చేయండి, అతను మించాడు. మనకంతా మెడికల్ తీసుకొచ్చిన తర్వాత ఒకటే లేదు. పద్మతో మాట్లాడి తీసుకొచ్చి చేసిన మీరు వాళ్ళంతా ఏమైంది మంచిగా ఆటో వచ్చింది. వెనక సైడ్ కాశ్మీర్ ఏరియా మ్యాప్ చేస్తాను సార్. అది కాంటూర్ మ్యాప్ తోటి మ్యాచ్ చేసి దాన్ని సబ్మర్జ్ కాకుండా ఉండాలి కదా. సో 500 మీటర్స్ వరకు సప్లై బండి లెవెల్ ఓకే, ఒక 1 కిలోమీటర్ అవుతాయచ్చు. దీని మీద 2 మీటర్స్ ఫ్లో ఉందనుకో, కాకుండానే ఒడ్డు దాటకుండా పొలాల్లో పోవు. ఇప్పుడు ఒక్కసారి వస్తే వర్షం ఎక్కువ వాటర్ వారింది దానికి కొద్దిగా సైడ్ పాత బ్రిడ్జ్ కన్నా ఒక ఫీట్ ఎక్కువ అయినది. ఎందుకంటే మనకు సైడ్ వాల్స్ కంఫర్ట్